ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సహోదరి సహోదరులారా, చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు, రకరకాల వ్యాధులతో ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. జ్వరాలతో ఉన్నప్పుడు, వైరల్ ఫీవర్లతో ఉన్నప్పుడు, డెంగ్యూ జ్వరం కానీ, టైఫాయిడ్ జ్వరం కానీ, చికెన్ గున్యా జ్వరం కానీ, ఇంకా రకరకాల అనారోగ్య పరిస్థితుల్లో, అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని, అరుకాళ్ళు మంటలని, మోకాళ్ళ నొప్పులని, చెవులు సరిగ్గా వినపడడం లేదని, ఎప్పుడు చూసిన జలుబు, రొంప, దగ్గు వస్తుందని, అలాగనే తలపోటు కూడా వస్తుందని, ఇంకా చెప్పుకోవాలంటే మరి గ్యాస్ ట్రబుల్ అని, రకరకాల వ్యాధులతో, రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. మరి నేను ఎంత వైద్యం చేయించుకున్నా నాకు తగ్గడం లేదు. నేనేం చేయాలి? నేను అనుదినము దేవుని ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రాదా? ఎందువల్ల నాకు ఈ విధంగా జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉంటారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, నువ్వు దేవుని విశ్వసించావు కాబట్టి, దేవుని నమ్ముకున్నావు కాబట్టి, నేను నమ్మిన దేవుడు చేయి విడిచిపెట్టడు. నిన్ను పైవాడిగా ఉంచుతాడు కానీ కిందవాడిగా ఉంచాడు. ముఖ్యంగా నువ్వు చేయవలసిన పని ఏమిటి? నేను అనారోగ్యం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, చాలామంది మనము ఒంట్లో పోవాలనుకో, ముందుగా ఏం చేస్తాం? మందుల షాప్కి వెళ్ళి మందులు వాడుతూ ఉంటాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వాడుతూ ఉంటాం. వాడిన తర్వాత తగ్గపోయేటప్పటికి మళ్ళీ ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ఒంట్లో బాగాలేదు, నేను మందుల షాప్లో మందులు తీసుకున్నాను, అయితే మందుల వల్ల నాకు ఉపయోగం లేదు, అనారోగ్యంగా ఉంది, తగ్గడం లేదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆ వ్యాధికి తగినటువంటి మందులు ఇస్తూ ఉంటారు. ఆ వ్యాధికి తగినట్టు మందులు ఇచ్చిన తర్వాత ఆ మందులు కూడా తగ్గదు. ఆ మందులు కూడా తగ్గలేదనుకోండి, అప్పుడు ఎవరు గుర్తుకొస్తారండి? దేవుడు గుర్తుకొస్తాడండి. ఎప్పుడు నువ్వు విశ్వసించిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు అప్పుడు గుర్తుకొస్తాడు. ప్రభువా క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపినయ్యా, నేను పాపాత్మురాలనయ్యా, నిన్ను మరిచిపోయానయ్యా, కాబట్టి నా పాపాలు క్షమించు ప్రభువా, నా దోషాలు క్షమించు ప్రభువా, నీకు ద్రోహముగా చేశాను కాబట్టి నాకు రోగం వచ్చింది, నా రోగం తగ్గించు ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను, చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, అయినా నా జబ్బు తగ్గలేదు, ప్రభువా నువ్వు తగ్గిస్తావని సన్నిధికి వచ్చానని చెప్పి అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంటారు. ఆ దేవుడు, ఆ యేసు ప్రభువారు ఎన్నుకోబడినటువంటి శిష్యుడు, దైవ సేవకుడు అప్పుడు గుర్తుకొస్తాడు. అయ్యారండి, పాస్టర్ గారండి నాకు ఒంట్లో బాగాలేదని ప్రార్థన చేయండి. అమ్మ నీకేంటమ్మా? అయ్యా నీకేంటయ్యా? ఏంటి ప్రాబ్లం? దేని నిమిత్తం బాధపడుతున్నావు అని దైవజనుడు అడుగుతాడండి. అడిగినప్పుడు అప్పుడు జవాబు చెప్తారు. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారని డాక్టర్ గారు, దాని నిమిత్తం ట్రీట్మెంట్ చేయించుకున్నాను, అది తగ్గలేదండి, ఆ రాళ్ళు కరగలేదండి, కాబట్టి
నా అనారోగ్యం కోసం ప్రార్థన చేయండి, రాళ్ళు కరిగిపోవాలండి, రాళ్ళు పడిపోవాలండి అని చెప్పి అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముఖ్యముగా నీకు అనారోగ్యం ఉన్నప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నువ్వు జబ్బు పడినప్పుడు ముందుగా ఏం చేయాలి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుందో దాని ప్రకారంగా నువ్వు చెయ్యు. ఏం చేస్తావు? మన సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ట్రీట్మెంట్ చేయించుకుంటాము, మన సొంత డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధ గ్రంథం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన యాకోబు గారు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా అయినచో అతడు ప్రార్థింపవలెను, ఎవడైనా సౌఖ్యముగా ఉన్నచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘం పెద్దలను పిలవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభునామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభు వానిని ఆరోగ్యవంతులు చేయును, వాని పాపములు క్షమింపబడును. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా ఆయనతో ప్రార్థింపవలెను. కష్టములు ఉన్నప్పుడు, నష్టములు ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు, ఇక్కట్లతో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. అదే విధముగా మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా, మీలో ఉన్నటువంటి ఎవరైనా వ్యాధిగ్రస్తుడా, వ్యాధిగ్రస్తురాలా, వాళ్ళు ఏం చేయాలి? దేవుడు ఏర్పరిచినటువంటి శిష్యుడు, దైవజనుడు, ప్రజలకి దేవునికి మధ్యవర్తి అనేటువంటి దైవజనుడు, మీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? నాకు అనారోగ్యంగా ఉంది, నాకు ఫలానా ప్రాబ్లము, గ్యాస్ ట్రబులు, ఆవేశము, కళ్ళు కనిపించడం లేదు, నీకు రకరకాల అనారోగ్య పరిస్థితి గురించి నువ్వు దైవజనుడు చెప్పినప్పుడు, లేదా దైవజనుడికి ఫోన్ చేసినప్పుడు, దైవజనుడు రమ్మన్నప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు? నీ ఇంటికి వస్తాడు. గమనించండి ప్రియులారా, ఆనాడు పేతురత్త గారు జ్వరంతో పడున్నప్పుడు నజరేతు దేవాలయములో ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు అక్కడ సద్దుకాయులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, యూదులు, అన్యులు చాలామంది ఉన్నారు అక్కడ దేవాలయంలో. దేవాలయం సువార్త బోధించిన తర్వాత పేతురత్త గారు జ్వరంతో ఉందని చెప్పి ఎవరో ఒకరు చెప్పారు యేసు ప్రభుతో. ఆ యేసు ప్రభు తిన్నగా పేతురత్త గారి ఇంటికి వచ్చాడు. వచ్చిన మంచం మీద పడున్నటువంటి ఆ పేతురత్త గారు చేయి పట్టుకున్న వెంటనే మరి దేవుని స్పర్శ, యేసు ప్రభు స్పర్శ ఆమెలోనికి వెళ్ళి ఆమెలో ఉన్నటువంటి జ్వరము తగ్గిపోయింది. ఆమెలో జ్వరము మాయమైపోయింది. ఆమెలో జ్వరము లేకుండా పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా యేసు ప్రభు ఇంటికి వెళ్ళి పేతురత్త గారిని ముట్టుకున్నాడో, ఆమెలో జ్వరం ఏ విధంగా మాయమైపోయిందో, తగ్గిపోయిందో, అలాగే ఈనాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి అధికారం ఇచ్చినటువంటి దైవజనుడు, అధికారం కలిగినటువంటి సేవకుడు, దేవుని వరం పొందుకున్న సేవకుడు, ఆయనతో నువ్వు చెప్పినట్లయితే ఆయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి దైవజనుడి ఇంటికి వచ్చి తైలము రాసి, నూనె రాసి, నూనెను ప్రార్థించి నూనె రాసి, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, పితా పుత్ర పవిత్రాత్మ నామములో నీకు ఉన్న అనారోగ్యము తొలగిపోవునుగా కానీ ప్రార్థించినప్పుడు నువ్వు విశ్వాసంతో ఉంటే, నువ్వు నమ్మకముతో ఉంటే, విశ్వాసముతో చేసిన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, నీ వ్యాధి తగ్గిపోతుంది. అంటే విశ్వాసముతో దైవజనుడు ప్రార్థన చేస్తే
దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య ప్రతినిధిగా ప్రజలకి దేవునికి మధ్యవర్తి అయినటువంటి దైవజనుడు, యేసుప్రభు పంపిన శిష్యుడు, దేవుడే పంపించాడు కదని చెప్పి దైవజనుడి మీద విశ్వసించినట్లయితే దైవజనుడు దేవునికి ప్రార్థిస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ప్రార్థించినప్పుడు నీ వ్యాధి తగ్గిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ విధంగా నువ్వు ముందు ఆశ్రయించవలసింది సంఘపు పెద్దలను, సంఘ కాపరిని, దైవజనుడిని. నీకు ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు ముందు మందుల షాపుకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కాదు, డాక్టర్ ఫోన్ చేయడం కాదు, డాక్టర్ రమ్మడం కాదు. ముందుగా నీకు దేవుడు గుర్తుకు రావాలి. నీకు ఎప్పుడు దేవుడు గుర్తుకు రావాలి, నీ దైవజనుడు గుర్తుకు రావాలి. దైవజనుడు ఫోన్ చేసావు, లేకపోతే దైవజనుడిని కౌరంపో రమ్మని చెప్పినట్లయితే, నువ్వు మంచం మీద లెగలేనట్లయితే నీ ఇంటికి వచ్చి నీకు ప్రార్థన చేస్తారో, నీలో విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 9:12 కానీ 12-13 చూసినట్లయితే, ఆ మాటలు ఆలకించి యేసు వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా, నాకు కారుణ్యము కావాలని కానీ బలి అవసరం లేదు అను లేఖనందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నేను వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు కోసం నేను రాలేదు. అనారోగ్యం ఉన్న వారి కొరకు వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. నేను పాపులను పిలువచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి వ్యాధిగ్రస్తులకు దేవుడు యేసు ప్రభువారు, వైద్యులకు వైద్యుడు యేసు ప్రభువారు. వైద్యులకు వైద్యుడు యేసు ప్రభుని ఆశ్రయించినట్లయితే నీకు ఏ రోగమైనా స్వస్థత కలుగుద్ది. స్వస్థపరిచి యెహోవాను నేనే. స్వస్థపరిచే దేవుడు యేసు ప్రభువారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వేక దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యముకు దయచేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే, ఏదైనా సమస్య ఉన్నట్లయితే, నీకు ఆర్థిక సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నట్లయితే, నీవు సంఘ పెద్దలను అంటే సంఘ కాపరులను, నీ సంఘాన్ని కాపరిని పిలిచినట్లయితే, ఆ సంఘ కాపరి దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయినటువంటి ఆ కాపరి దేవునికి ప్రార్థన చేస్తాడు. విశ్వాససహితమైన ప్రార్థన నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తుంది. కాబట్టి వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీకు విమోచన, విడుదల కలుగుద్దని మరొకసారి తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.